తల్లుల సంరక్షణ బిడ్డల సంరక్షణ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఇలా గర్భం ఉన్నప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే తల్లి బిడ్డకు పుట్టిన తర్వాత బిడ్డ ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటాడు అనేటువంటి అనేకంగా వారసత్వ రీత్యా తెలిసినప్పటికీ కూడా వాటిని సరియైన విధంగా పాటించకపోవడం వల్ల రక్త బలహీనతతోటి ఆరోగ్యం సరిగా లేక ఆ డబ్బులన్నీ ఆసుపత్రుల్లో పెట్టి పిల్లల్ని రక్షించుకోవడానికి కూడా వేల లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే పరిస్థితి వస్తోంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సీతక్క గారు మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ అనేక సందర్భాల్లో చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్త బలహీనత కలిగినటువంటి పిల్లలు ఉండడానికి అవకాశం లేదు, అందరికీ ఆరోగ్య ఉండడానికి కొరకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహార పోషణకు సంబంధించిన విషయం లోపల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ కార్యక్రమం జరిగినా ప్రజల సహకారం కావాలి కాబట్టి ఈ విధంగా మరొకసారి మీ అందరినీ వాటి పట్ల అవగాహన కలిగజేయడం కానీ చైతన్యం కలిగజేయడం కానీ తద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా బలోపేతంగా బలహీనంగా కాకుండా బలంగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాన్ని ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. కావచ్చు, పల్లి పట్టి కావచ్చు, నువ్వుల లడ్డు కావచ్చు, లేదా ఈ రోజునటువంటి అనేకంగా విలువ కలిగినటువంటి వస్తువులన్నీ మిల్లర్స్ పేరు మీద మళ్ళీ దుకాణాల కొనుకొచ్చుకుంటా ఉన్నాం. మన దగ్గర పాలు ఉత్పత్తి చేసి పాల డైరీలో వస్తూ ఉన్నాం, అది మొత్తం పిప్పి తీసిస్తే ఆ పాలను వాడుతూ ఉన్నాం మళ్ళా. అందుకే దయచేసి ఆలోచన చేయండి. పాడి పంట మనం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల అవకాశం లేదు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల మన ఇంట్లో ఉత్పత్తి అయ్యే పాలు మనం వాడుకునే విధంగా రండి. ఒక్కసారి హుస్నాబాద్ చూపిస్తా. హుస్నాబాద్ లో ఎటువంటి సంస్కృతి అంటే ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ పాల ఉత్పత్తి జరుగుతుంది. వాళ్ళకి అవసరం ఉన్నని వాడుకుంటారు, అవసరం లేని డైరీ ఫామ్ లో వస్తారు. నేను పాల ఉత్పత్తి చేయాలనుకుంటే నేను డైరీ ఫామ్ లో పోయి అక్కడ పోయి పాల కేంద్రంలో పోయి అదే పచ్చి మంచి ఎటువంటి ప్రాసెస్ కానిటువంటి పాలు తీసుకొచ్చుకుంటారు, ఆరోగ్యంగా ఉండే పరిస్థితి. దయచేసి ఎలా మనం కూడా పాడి పంటలతో పాటుగా మనకున్న పడేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఇంట్లో దొరికేటువంటి ఖర్చు లక్షల కోట్ల ఖర్చు అవసరంలే. దాని తర్వాత ముందు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోమంటేనేమో బలవంతంగా చెప్పిన జాగ్రత్తలు తీసుకోరు. కానీ పిల్లగానికి సన్లైట్ లేదని దాన్ని ఏమంటారు డాక్టర్ సార్, జాండీస్ అయింది లేకపోతే ఇంకొకటి అయింది, దాహం లేదు, విటమిన్ డి లేదు, విటమిన్ B12 లేదు. డాక్టర్ సార్ ఇవన్నీ చెప్తారు అనుకున్నా, అవన్నీ నేను చెప్పలేదు. డాక్టర్ సార్ తెలుసు, నాకు ఎక్కువ తెలియదు. నేనేమంటున్నా అంటే ఇలా దయచేసి తల్లి బిడ్డకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు గర్భం దాల్చినప్పటి నుంచి అంగన్వాడీలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన సలహా సూచనలు చెప్పి ఇలా గ్రామీణ పరంగా అంగన్వాడీ ఆశ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.